गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। निराश्रय నిష్ప్రపంచ నిరాధార ఇలా. కాబట్టి పాప అమ్మ ఏదో బీదవా పాప ఆవిడకి ఏదీ లేదు అని అనుకోక్కర్లేదు. జ్ఞానులకి కానివ్వండి, ఈ దేహంతో బంధం లేని వాడికి ఏది అక్కర్లేదు. మరలా ఉదాహరణగా చెప్పాలంటే ఆ చంటి పిల్లవాడికి వాడికి మీరు కింద పడుకోబెట్టిన ఏది చేసినా వాడు దాని గురించి పట్టించుకోడు. మీరు చిరిగిన చొక్కాలే వేస్తారా, అసలు ఏది చేసినా వాడికి దానితోటి బంధం లేదు. అంటే వాడికి ఇంకా దేహాభిమానం లేదు కాబట్టి వాడికి బాహ్య ప్రపంచంతో ఏదీ లేదు. ఉన్నదా లేదా అంటే డబ్బు అని కానివ్వండి, వస్తువులని కానీ ఇవి ఉన్నాయా లేదా అనేది అతనికి ఏది పడదు. కాబట్టి నిరాశ్రయ, ఏ ఆశ్రయము లేనిది. సర్వమునకు తానే ఆశ్రయం, తనకు విడిగా ఆశ్రయం అంటూ ఏది లేదు. ఈ సృష్టి కానివ్వండి, నువ్వు నేను ఇంకా ఈ ప్రపంచం అసలు ఏదైనా సరే ఒకటి ఉన్నది అంటే దానికి ఆధారం అనండి, ఆశ్రయం అనండి ఉపాసకులకి అమ్మ ఉపాసకులకి అమ్మ. దేన్ని ఉపాసిస్తే వాళ్ళకి అదే. కంటికి కనిపించు పదార్థ సముదాయము ప్రపంచం, దేహేంద్రియ బుద్ధి ప్రాణ సముదాయమే ప్రపంచం. అందలి వ్యష్టి రూపమే శరీరము. యత్ దృశ్యం తత్ నశ్యతి, దృశ్యమైనదంతా నశించక తప్పదు. ఈ దృశ్య పదార్థము అనిత్యము, అసత్యము, జడము, పరిచ్ఛిన్నము, దుఃఖరూపము, పౌరుషేయము, పరాధీనము అనే ఈ 7 లక్షణాలు కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ మంచి తెలుగులోనే ఉన్నాయి కాబట్టి మీకు అందరికి అర్థమయ్యాయి. పరిచ్ఛిన్నము అంటే అది నశించి, అంటే దాన్ని విడగొట్టగలం మనం. ముక్కలు ముక్కలు అవుతుంది అంటారు చూసారా, అలా చేయొచ్చు. ఇదంతా ఒకరు చెప్తూ ఉంటారు మనకి. ఇదంతా అంటే ఇదని కాదు, మామూలుగా ఈ ప్రపంచము వాళ్ళిలాగా వీళ్ళిలాగా, ఈ వస్తువు ఇది, పౌరుషేయం ఇలాంటి. పరాధీనం, ఏది నీది సొంతం కాదు. నీవు సొంతం అనుకున్నది అది ఇంతకుముందు ఎవరిదో. నువ్వు ఎంత డబ్బులు పెట్టుకున్నా అది పరాధీనమే. వేరే వాడి మీద ఆధారపడితేనే నీకు ఆ వస్తువు వచ్చింది. సర్వ విద్వత్ జనాను అనుభూతం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. ఇట్టి అనిత్యమగు దృశ్య పదార్థం అంతా నిత్యమగు ఏదో ఒక సత్పదార్థంను ఆశ్రయించే కదా ఉండాలి. ఓ కుండ తయారవ్వాలి అంటే మట్టి అనే ఆధారం ఉండి తీరాలి. మట్టి మట్టిగా ఉంది అంటే దానికి ఆధారమైన ఆ యొక్క ఆ పరబ్రహ్మ పదార్థం. కాబట్టి ఇలా ప్రతిదానికి ఒక ఆధారం నీకు బాహ్యంగా చూపించినా వాటికి మూలమైనది మటుకు అదే. ఎలా అయితే చెట్టు కనపడుతుంది, వేర్లు కనపడవు. వేరు లేకుండా చెట్టు నిలబడదు, అసలు అది చెట్టు అనలేము. వేరు ఎప్పుడైతే నశిస్తుందో వృక్షం కూడా నశిస్తుంది. కాబట్టి ఆ వేరుకు ఆ బలం ఇచ్చింది మూలం మళ్ళీ పరమేశ్వరి. ఈ విధంగా కంటికి కనిపించే ఆధారం ఒకటైనప్పుడు కంటికి కనిపించని కేవలం కొంత ఈ జ్ఞానం ఉన్నవాడికే, ఏదో శక్తిని మనని నడిపిస్తోంది ఈ ప్రపంచాన్ని అనిపించిన వాడికే ఆ ఆధారం మూలం తెలుస్తుంది. కాబట్టి అంటే బాహ్య ప్రపంచంలోకి వెళ్ళక్కర్లా. నువ్వు నిలబడడానికి కారణం వెన్నుముక అంటే ఆ వెన్నుముకల నిలబడడానికి కారణం ఎవరు? అసలు వెన్నుముక నిలబడాలన్నా చేయాలన్నా నీలో ఊపిరి ఆడాలి, ఆ ఊపిరి ఆడాలన్నా గుండె కొట్టుకోవాలి. మరి దానికి ఆధారం ఏమిటి? ఎలా కొట్టుకుంటోంది అన్నదానికి ఎక్కడ సమాధానం ఏమీ లేదు. అది ఎవరికి అందనిది. అంటే అదే దానికి ఆధారమే
కాబట్టి నీలో ఏ శక్తి ఉందని, ఎంత గుండె కొట్టుకుంటే మటుకు కోమాలో ఉన్నాడంటే గుండె కొట్టుకుంటుంది, వాడికి మాట లేదు, చూపు లేదు, ఏది లేదు, మరేమిటి. కాబట్టి ఇక్కడ ప్రతిదానికి ఒక మూలము, కాబట్టి ఆ ఆశ్రయమే దృక్ పదార్థం అనబడు ఆత్మ. కాబట్టి నీలో కాదు, అన్ని పదార్థాల్లో ఉన్నది ఆత్మ మాత్రమే. అది గుర్తించుకుని దానిగా ఉండగలిగేవాడు జ్ఞాని. అంటే ఇక్కడ జ్ఞానిగా ఎందుకు ఉండాలి అంటే, ఈ నిష్ప్రపంచ, నిరాశ్రయ, బ్రహ్మానందం, నిరాకుల, ఇలాంటి లక్షణాలన్నీ వాడికి చాలా సహజంగా అబ్బుతాయి. ఎందుకండి ఆ లక్షణాలు, ఆ గుణాలు? ఇప్పుడు ఏమైంది, నేను బానే ఉన్నాను కదా అంటే సరే, నిన్ను నువ్వు ఒకసారి విచారణ చెయ్యి. నిజంగా నువ్వు సంతోషంగానే ఉన్నావా? దేనికి తాపత్రయం లేకుండా, హడావిడి, కంగారు, ఏదో ఇంకా ఏదో చేయాలని చెప్తున్నాను. ప్రతిదీ ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఏవో ఒకటి కోరికలు ఉంటున్నాయి కదండి. మరి అయితే అనవచ్చు, ఏమండి కోరికలు ఉంటే తప్పే ఉందండి, మాకు డబ్బులు ఉన్నాయి, శక్తి ఉంది శరీరానికి కాబట్టి అని మీరు అనవచ్చు. ఏమీ అందులో దోషమేమీ లేదు. కానీ దోషాలు తెచ్చుకుంటున్నారా ఆలోచించండి. కర్మ చేసినప్పుడు మీరు బాహ్యంగా చూసే పాప పుణ్యాలు ఉన్నాయి. ఒట్టి పుణ్యం మీకు ఎప్పుడూ రాదు. పాపము లేని పుణ్యము సంపాదించటం చాలా కష్టం. అయితే అదైనా పర్వాలేదండి అనవచ్చు. నిన్న చెప్పుకోలేదు, నిన్న సాయంత్రం వేదాంతం ఏమంటుంది? ఓకే, మళ్ళీ జన్మకు కారణం అవుతోంది. ఇక్కడ ఒకటి పర్టికులర్ గా తెలుసుకోండి, మీకు జన్మ కావాలా అక్కర్లేదా? పర్వాలేదండి, ఓకే. ఎలాంటి జన్మలు వస్తాయో ఎవరూ చెప్పలేరు. కేవలం గురువులైనా పరబ్రహ్మమైనా ఎవరైనా హెచ్చరిక చేస్తారు, ఒరే హాయిగా జన్మరాహిత్యాన్ని పొందవచ్చు నువ్వు, కాదు కూడదు అంటే మరి ఎలాంటి జన్మలు అది మనకి సరే, వాటన్నిటి గురించి పెద్ద చర్చ అవసరం లేదు కదా, ఎందుకంటే చాలా మందికి తెలుసు అవన్నీ కూడా. ఎప్పుడైతే జన్మ ఉన్నదో మీ ప్రతి చిన్నదాన్ని ఆయన కౌంట్ చేసి పెడతాడు. అందుకే మూలమైన ఆ దృక్ పదార్థము నీకు కనపడనిది, అంటే అది కేవలం నువ్వు అనుభవంతో తెలుసుకోగలిగింది ఆత్మ. అంతేదా, నువ్వు ఉన్నావు అన్న అనుభవం నీకు ఉన్నప్పుడు కదండి నేను 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 అంటావు. లేకపోతే నువ్వు అనుభవం లేదు నువ్వు ఎలా అంటావు? గాఢ నిద్రని అందుకే చెప్తారు, గాఢ నిద్రలో నేను అనుభవం లేదు. వాడు అందులోంచి బాగా బయటకు వస్తేనే అప్పుడు ఆహా ఏంటి ఏం జరిగింది అది ఇది అంటాడు వాడు కొంతసేపటికి. అలాగా రమణ మహర్షికి కూడా అదే అనుభవం. ఏమిటి ఇప్పుడు నేను నేను అన్న జ్ఞానాన్ని కోల్పోయాను కదా, అసలు ఏమిటి ఇది అని తెలుసుకోవడానికే రమణ మహర్షి తపన పడ్డారు. సరే, అది తెలిసింది. కాబట్టి ఈ ఆత్మ ఎలాంటిది? నిత్యము, సత్యము, జ్ఞానము, అపరిచ్ఛిన్నము, ఆనందము, అపౌరుషేయము, స్వతః ప్రమాణం. దానికి అన్ని ఆపోజిట్లే. అది అనిత్యము, నశించి తీరుతుంది. ఏ వస్తువైనా మీరు పోయే లోపల ఆ వస్తువు పోకపోవచ్చు. ఓకే, 100 ఏళ్ల ఇల్లు అంటాడు, 100 ఏళ్ళు మళ్ళీ తర్వాత ఇంకొన్నాళ్ళకి అది నశించదా? పెద్ద పెద్ద బిల్డింగ్సే ఒట్టిగానే ఏదైనా భూకంపం వస్తే పోతాయి. అది అంతే, దానికి ఆయుష్ ఇచ్చాడు, ఆ ఇంటికనండి, ఆ పర్వతానికనండి, దేనికని ఇచ్చినప్పుడు అది అన్నాళ్ళు ఉంటుంది. పరమేశ్వరుని యొక్క సంకల్పం. ఆత్మ ఏదైతే అంతటా ఉందో, ఇహ ఈ ఆత్మగని తెలుసుకున్నవాడు ఆత్మగా ఉండేవాడు. ఆత్మ లక్షణాలతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్యం. ఇక్కడ అసత్యం అంటే ఏది లేదు. అంటే ఒక మాట చెప్పినప్పుడు అది నిజమై తీరుతుంది. దానిలో ఎక్కడ నువ్వు ఎంత వెదిగినా కూడా వేరేది ఏది కనపడదు. ఎప్పుడు అది సత్యం అంటే సత్యమే. ఇది ఇలా అంటే ఆత్మ, ఇది అంటే ఆత్మ ఎప్పుడు అదే ఉంటుంది. పరిస్థితులకు మారదు. మనిషి పరిస్థితుల్లో మారతాడు, వస్తువు యొక్క ధర్మము మారుతుంది. అందుకని అవన్నీ అసత్యాలు, అనిత్యాలు. ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. మీరు చేసే ప్రతి పని ఎప్పుడు ఒకే విధంగా రాదండి. చాలా పర్ఫెక్ట్ ఉన్న వాడికి ఎప్పుడో కొంత ఇది వచ్చినప్పుడు అందులో తేడా వస్తుంది. ఇలా రకరకాలు, ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఆ పదార్థాలు జడము అంటే చైతన్యం లేదు. దానికి ఇదే ధర్మం అంటూ ఎక్కడ చెప్పగలుగుతారండి? ధర్మం వస్తువుకి మారుతూ ఉంటుంది.
జీవుడి బుద్ధే మారుతుందండి, పదార్థానికి మారదా. కాబట్టి జ్ఞానము అంటే జ్ఞానం ఎప్పుడు ఒకటేనండి, ఉన్నది ఆ దృక్పదార్థము అదే అన్న జ్ఞానం ఎప్పుడు మారదు. అంటే చిన్న ఉదాహరణగా చెప్తున్నాను. అంటే ఆ నిత్యమైన సత్యమైన ఆ పదార్థం యొక్క జ్ఞానం ఎప్పుడు అదే, అంతేగాని కాలాన్ని బట్టి యుగాన్ని బట్టి అది మారల. మామూలు కాలాన్ని బట్టి ధర్మం మారిందండి, ఇలాంటివన్నీ ఎన్నో వింటూ ఉంటారు. కానీ ఆ ఆత్మ గురించిన జ్ఞానము, దాని యొక్క డెఫినేషన్ అనండి ఏదైనా అనండి, అది ఎప్పుడు ఒకటే, అది మారదు. అదే అసలైన జ్ఞానం, మారనిదే జ్ఞానం. మారేది జ్ఞానం అని ఎలా అంటారండి? అంటే అనొచ్చు, అంటారు, వ్యవహారంలో బోల్డ్ అంటారు. వ్యవహారంలో గురువు అంటే కూడా ఎంతటి ఇది ఉందో తెలిసిందే కదా. కాబట్టి గురువుకి అలాంటి లక్షణాలు ఉంటాయా అని నిజంగా ఆలోచించి దాన్ని ఇది చేసిన వాడు గురువు అనే పదాన్ని, అంటే ఉన్నత పదాలని మనము కింద స్థాయిలో వాడమన్నమాట, వాడకూడదు కూడా. ఎందుకంటే దానికి ఉన్నతమైన అర్థం ఉన్నది. అర్థము ఉన్నతమైన వాటిని, బ్రహ్మాండాన్ని చాలా వ్యంగ్యంగా కూడా, అబ్బో నీ పనులన్నీ బ్రహ్మాండం లేరా అనేస్తారు. మామూలుగా బ్రహ్మాండం అంటే ఏమిటో అర్థం తెలిసిన వాడు అలాంటివి వాడుకోడు. సరే సరదాగా అనటంలో దోషం లేదా అంటే సరదాలో పర్వాలేదు. ఈ వ్యంగ్యము ఇంకేమో ఉంటాయి కదండి, ఇలాంటివన్నీ వాడు. కాబట్టి ఈ యొక్క ఆత్మ దృక్ ఏదైతే ఉందో అది నిత్యము, సత్యము, జ్ఞానము, అపరిచ్ఛిన్నము. కృష్ణ పరమాత్మ చెప్పేశాడు, శస్త్రములతో ఛేదించబడదు అని క్లియర్ గా చెప్పాడు. ఎలాంటి దాన్ని అయినా, అందుకనే దానికి ఏమి మనం పైన కవరింగ్ బుల్లెట్ ప్రూఫ్ అక్కర్లేదండి ఆత్మకి. ఆత్మకి బుల్లెట్ ప్రూఫ్ల తోటి వేరే వాటితో పని లేదు. వీటి దగ్గర ఎంత అణు ఆయుధాలున్నా ఆ ఆత్మ నశించదు గాక నశించదు. ఇహ ఆనందాన్నే ఇస్తుంది. ఈ ఆనందానికి కారణమే లేదు అసలు. బాహ్యమైన ఆనందాలకి, బాధలకి, అన్నిటికీ మీకు కారణాలు ఉంటాయి, కల్పించుకుంటారు. మీ సమర్థింపులన్నీ కూడా అవే, భయాలు కూడా అవే కారణాలే. కాబట్టి ఇక్కడ ఈ ఆనందానికి, ఈ యొక్క అదృక్ ఏదైతే నీకు కనపడదో, కానీ అది ఉండటం వల్లనే సర్వము, అది గనక పొందిన వాడికి, అదిగా ఉన్నవాడికి ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. ఈ బాహ్యమైన వాటితో పెద్దవాడికి ఏం మమేకత్వం ఉండదు. మళ్ళీ చెప్తే మళ్ళీ పిల్లవాడిదే చెప్పాలి. ఒక సంవత్సరం 6 నెలల వరకు అని కూడా చెప్పొచ్చండి, ఏం పర్వాలేదు. వాడికి అసలు అప్పటి వరకు ఆ నేనునే ఉండదు. ఏదో కొంచెం 9వ నెల వచ్చేటవరే నువ్వు అని పేరు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది వాడికి. అందుకనే పిల్లల్ని జ్ఞానంతో పోలుస్తారు, అంతగాని నిజమైన జ్ఞానం అది కాదంటారు. వాడికి లోపల ఏదీ లేదు, ఆ విధంగా నువ్వు కూడా ఉండగలగాలి అంటే అది పెద్ద కష్టమా? కానే కాదు. ఎన్నో సార్లు ఉన్నారు, నిరాసక్తతో ఉన్నారు, వైరాగ్యాలతో ఉన్నారు. అదే స్థితి ఎప్పుడు ఉండాలన్నాడు, అన్నిట్లో ఉండాలి చాలా అన్నాడు. కాబట్టి ఆ ఆనందానికి కారణం ఏమీ లేదు. అపౌరుషయం, ఇవేమి అపౌరుషయాలంటే వేదాలంటే ఒకరి ద్వారా చెప్పబడింది కాదు. ఇది నీకు ఈ అనుభవము నువ్వు స్వతసిద్ధంగా పొందవలసిందే. నువ్వు అసలు అదే వేరేగా ఉన్నావు కాబట్టి మళ్ళీ పొందడానికి ప్రయత్నం. కేవలం ఆ మార్గం చెప్తారు, ఆహా అంటారు పొందిన వాళ్ళు, అల్టిమేట్ అదే అని చెప్తారు. అంతకు మించి నీకేం చెప్పలేదు. అది నువ్వు స్వతహా అంటే నీ అంతటా నీవు పొందవలసింది. నీకు ఇష్టమై నువ్వు అనుభవిస్తేనే నువ్వు దాన్ని పొందగలుగుతావు, అందులో ఉండగలుగుతావు. చదివినంత మాత్రాన ఆత్మ తెలియబడదు అంటే కేవలం వాచా వేదాంతంగా తెలుసుకోవటం. అందులో వచ్చింది కదా మనకి సాయంత్రం, ఇది చిలక పలుకుల్లా పలకవచ్చు కానీ చిలకకి దాని జ్ఞానం ఉంటుందా చెప్పండి? చిలక పలుకులని అందుకని చక్కగా చెప్పొచ్చు, కానీ ఏం లాభం అండి? నేను చెప్తుంది, చిలకకి తెలుసా ఏమన్నా? తెలియదు. అలాగే చిలక పలుకులుగా చెప్తే ఏం లాభం అండి? తెలుసుకున్న మీకు తెలుసు, కానీ అలా చేసి ఆచరణలో పెట్టట్లేదని అర్థం. కాబట్టి ఇక్కడ స్వత ప్రమాణం. కాబట్టి అప్పుడు స్వత ప్రమాణం అంటే సహజ సిద్ధంగా నీలో ఉన్నది, అది విడిగా ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత లేదు. అందుకనే రమణ మహర్షి చెప్పిన సుమ్మ ఇరు, నోరు మూసు కూర్చుంటే అది నీకు లభించింది. దానికి అసలు నువ్వేమీ కష్టపడక్కర్లా, నోరు మూసుకుంటే నీకు లభించేది అదే.
దాని గురించే చెప్పారు పాపం. ఇంకా వేరే ఏం చెప్పారండి అక్కడ? ఏం చెప్పలేదు. కాబట్టి స్వతసిద్ధంగా స్వత ప్రమాణం, ప్రమాణం అంటే నీకు అక్కడ ఉంది అది ఆల్రెడీ, కాబట్టి నువ్వు ఈజీగా పొందవచ్చు, నీకు డౌట్ ఏం లేదు. స్వత ప్రమాణం అది లభించి తీరుతుంది. ఉన్నది లభించక ఏమవుతుందండి? దాని గురించి నువ్వు పెద్ద కష్టపడటమో ఇంకోటో ఏది అవసరం లేదు అసలు. స్వతసిద్ధంగా నీకు లభించి తీరుతుంది. ప్రతి పదార్థమునకు కారణం ఉంటుంది. దీనికి ఇది కారణమగును, దానికి ఇంకొకటి, దానికి ఇంకొక కారణం. ఇలా విచారిస్తూ పోతే దేనికి కారణం అనగా ఆధారము ఆశ్రయము ఉండదో అది ఏ ఆత్మను పరమేశ్వరి రూపం, పరమేశ్వర రూపం. ఈ సర్వకారణ స్వరూప పరమాత్మకు వేరే ఆశ్రయం. దృశ్య సమ్మేళన సముదాయమే ప్రపంచం. అనిత్యమగు దృశ్య పదార్థము నిత్యమగు దృక్ సంబంధముగానే గోచరమవుతాయి. కావున దృశ్యమును గోచరము చేయునదియే ఆత్మ. అందువలన దృశ్యము దృక్కును ఆశ్రయించి ఉండును గాని దృగ్రూపము నిరాశ్రయమే. దృగ్రూపిణి అగు పరమేశ్వరి నిరాశ్రయ. బ్రహ్మ పదార్థము శరీర ఆశ్రితమును. సరే, చార్వాక సిద్ధాంతాలు ఇవన్నీ సరే. ఇక్కడ కూడా ఒక రాక్షసుడికి ఈ యొక్క ఆత్మ గురించి బోధ జరిగింది. మనం అందరు రాక్షసులు ఒకటేలాగా భావించక్కర్లా పాపం. వాళ్ళల్లో కూడా పాపం మంచి వాళ్ళు ఉంటారు కదండి, అది చెప్పారు అంతే తప్ప పాపం రాక్షసులందరూ మనం చెడ్డవాళ్ళుగా మనం ఏమి ఫీల్ అవ్వక్కర్లేదు. దాన్ని అంటే చార్వాకుడికి అనే అతనికి బోధించారు కాబట్టి దీనికి చార్వాక సిద్ధాంత మతవాదం అన్నారు. కాబట్టి ఆత్మ అంటే దేహమే అని, మహాభూతముల పృథ్వీ జలము ఇవన్నీ అలా అన్నారు. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు చూడండి, అదేదో ఇంకోటి ఇంగ్లీష్ సామెత ఉంటుంది, ఎక్కువ నాలెడ్జ్ కూడా చాలా కరెక్ట్ గా నాకు వర్డ్స్ గుర్తులేవు, గుర్తున్న వాళ్ళు కావాలంటే చెప్పవచ్చు. అనవసరమైన నాలెడ్జ్ దానివల్ల నష్టమే కానీ సుఖం లేదని అంటారు. అందువల్ల లేనిపోనివి ఎందుకండి మనకి? ఆ నాలెడ్జ్ ఏదో దానికి ఏదో డైలాగులు ఉంటాయి, డైలాగులు లేని ఇవి ఎక్కడ ఉంటాయి చెప్పండి? అన్నిటికీ ఏవో డైలాగులు ఉంటాయి. పర్వాలేదు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఆ నిరాశ్రయ అంటే ఆవిడికి ఏ ఆశ్రయమే అక్కర్లేదు, ఆశ్రయం కావాల్సింది మనకే అన్న సంగతి మీ అందరికి కూడా బాగా తెలిసిందే. ఇదేం కొత్తదేం కాదు కదండి, పుట్టినప్పటి నుంచి ఏదో ఒకటి ఆశ్రయించి ఉండవలసిందే కదా, లేకపోతే ఎలా కుదురుతుంది? నిత్య శుద్ధ సర్వకాల సర్వ అవస్థల యందు శుద్ధమైనది. త్రికాలములందును పంచభూతముల యొక్క గాని రాగాది దోషముల యొక్క గాని సంపర్కము ఏమాత్రమును లేక స్వచ్ఛమైనది. అస్పర్శశ్చ మహాన్ శుచి. కాబట్టి ఆవిడకి అంటే ఇప్పుడు చూడండి, ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఇంకా మళ్ళీ చెప్పక్కర్లే కదా సంఘటన యొక్క మీరు ఆ సంఘటన తోటి ఎంత అసలు ఆవేశాల ఇంకోట ఎన్ని వచ్చేస్తాయండి అసలు. ఇంకా అసలు పెద్ద రచన చేశారు సినిమా. అందుకే సినిమాలు ఎందుకు వచ్చాయండి? వేరేగా ఏం రాలేదు, మీరు చేసేదాన్ని బట్టే సినిమాలు వచ్చాయి. సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి రావు. సంఘటనల ఆధారంగానే కదండి తీస్తారు సినిమాలు. అది తెలుస్తుంది అప్పుడు, అరే ఇదేదో మన జీవితంలాగే ఉంది అని. సరే, మొత్తానికి ఏంటంటే ఆవిడ అంటే ఇంత సృష్టి చేసింది, ఇన్ని చేసినా కూడా ఆవిడ వేటికి అంటుకోకుండా హ్యాపీగా ఉంది అని అర్థం. మీరు ఏదైనా ప్రోగ్రాములు చేసో అంటే ఇంట్లో శుభకార్యాలు చేయండి, ఏదైనా చెయ్యండి, ప్రశాంతంగా ఉంటారా? అంటే ఏదో ఒకటి ఉంటుంది కదండి, అమ్మయ్యా, లేకపోతే అమ్మయ్యా ఇవాళకి ఇది అయిపోయింది, అమ్మయ్యా అని ఏదో ఒక రకంగా పాపం ఏం చేస్తారు చెప్పండి? పాపం ఎంత అనుకుంటారు కదా, అమ్మయ్యా ఇప్పుడు అయిపోయిందండి, తర్వాత సంగతి తర్వాత. ఏదో మనసుకి పాపం ఒకటి సంతోషమా, ఒకటి దుఃఖమా, ఇంకోట ఎన్ని ఎన్ని అసలు చెప్పడానికి అలవి కాదు కదండి పాపం అసలు. కానీ ఆవిడకి
మనసు ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది. మళ్ళీ చెప్తే మళ్ళీ పిల్లల మనస్సే. వాడు ఏడుస్తాడు, అన్ని చేస్తాడు, మీరు తిడతారు, అన్ని చేస్తాడు. వాడు మళ్ళీ పాపం వస్తాడు కదండి, దగ్గరికి వస్తాడు, వాడు అవన్నీ మర్చిపోతాడు. వాడికి కోపం ఉంటుందా? ఏముంటుంది. అలా వాడికి అదంతా ఏమీ తెలియదు. అదే మీరు లోపల కొంచెం ఉంచుకుంటారు కదండి, అవసరమైతే మర్చిపోయినట్టు యాక్షన్ చేసినా లోపల మర్చిపోతారా? అంటారు, నేనేం మర్చిపోలేదు, నాకు అవన్నీ గుర్తున్నాయి, కానీ ఇప్పుడు నీ టైం అంటారు. బయటకు అనలేకపోతే లోపలైనా అనుకుంటారు. అదే చెప్పారు ఇక్కడ, వేరే ఏం చెప్పలేదండి. భూత భవిష్యత్ వర్తమాన కాలంలందును సృష్టి స్థితి ప్రళయంలందును బీజము అంకురము వృక్షము స్కందము శాఖ పత్ర పుష్ప ఫల ఇత్యాది సర్వ అవస్థలయందును ఎట్టి మార్పును లేక మాలిన్యమును పొందక ఏకరీతిగా ఉండు జ్ఞానాకారమగు దృగ్రూపిణి ఒకట పరమేశ్వరి నిత్యశుద్ధ. జాగ్రత్త దశయందు తాను మానవుడై తను ప్రవర్తించు వ్యవహారముల సుఖ దుఃఖాది అనుభవములను పొంది స్వప్న దశయందు తానే నీచ ఉత్కృష్ట శరీరములు ధరించి తదనుగుణ సుఖ దుఃఖాది అనుభవాలను పొంది సుషుప్తి దశయందు తాను ఎట్టి దేహాదికము లేక ఇతరమేమియూ ఎరుంగక సుఖ నిద్రను పొంది తానును ఆత్మ నిత్యశుద్ధముగా ఉండుట సర్వ విద్య సర్వ జనాన్ అనుభూతం. ఇక్కడ చాలా చక్కగా చెప్పేశారు. ఉన్నది మానవుడై ప్రవర్తిస్తాడు, ఆ దుఃఖ వ్యవహారాలు అవన్నీ సుఖ దుఃఖాలు అంటాడు, అది అంటాడు. స్వప్నం ఎందు తానే నీచ ఉత్కృష్ట శరీరములను ధరించి, అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు కలలో వచ్చే సర్వము మీరే, ఎక్కడి నుంచి రాలేదు, బాహ్య ప్రపంచంలో మీరు ఏది చేసినా దొంగ మీరే, రాజు మీరే అన్ని. అందుకనే నీచ ఉత్కృష్ట అన్నారు. పాము కనపడ్డ మీరే, పాము రూపం ఎవరో వచ్చి పొందల, మీ భావన. కాబట్టి ఇక్కడ చక్కగా క్లియర్గా తానే నీచ ఉత్కృష్ట శరీరంలో ధరించి తద అనుగుణ సుఖ దుఃఖాది అనుభవాలను పొందుతాడు. ఆ భయం అనండి, ఇంకోటనండి, ఏదైనా సరే స్వప్నాలు వచ్చే వాళ్ళ గురించి. కాబట్టి ఇలా పైత్యం అంటారు, పైత్యం వస్తే కూడా కళలు, పగటి కళలు, ఇలా చాలా రకాలుగా చెప్తారు కదా. సుషుప్తి దశ యందు తానే ఎట్టి దేహాధికమును లేక ఇతరమేమీ తెలియట సుఖం. ఆ సుషుప్తి యందు వాడికి అంటే అటు మెలకువ కాదు, స్వప్నము లేదు, ఈ రెండూ లేని స్థితి, గాఢ నిద్ర. ఇహ ప్రపంచం తెలియదు వాడికి, తాను ఉన్నాడన్న స్పృహ కూడా ఉండదు, అంతటి గాఢ నిద్ర. ఏమి తెలీదు ప్రపంచంలో. అంటే ఒక్కొక్కసారి కొంతమంది గాఢ నిద్రపోతే పక్కన బాంబు వెళ్ళినా లేవరంటారు. వాడు ఇంకా అంతేనండి, వాడు నిద్రపోయాడంటే ఇక వాడికి ప్రపంచంతో సంబంధం లేదు, వాడే లేవాల్సిందే. కుంభకర్ణుడు అంటారు కదా, అందుకని ఈ కుంభకర్ణుడు కదా మళ్ళీ వేరు. మీరు మళ్ళీ అలా వరం కోరుకోలేదు, అలా నిద్రపోవాలని. పరమాత్మ లీల అలా 6 నెలలు నిద్రపోవాలని, లేదా వాడు మెలుగుతూ ఉంటే వాడిని జయించడం కష్టం కదా, అనవసరంగా ఇంకా అదని పరమేశ్వరు అలా పలికించిన 6 నెలలు నిద్ర 6 నెలలు మెలకువ అన్నాడు. సినిమాల్లో చూస్తారు కదా, ఎన్నో చేస్తారు, వాళ్ళు లేస్తాడని చెప్పాడు, కుంభకర్ణుడు లేవడు. అది ఎవరైనా నిద్రపోయినా కుంభకర్ణుడు నిద్ర అంటారు, అంత గాఢ నిద్ర. వాడికి ఏమి తెలియదు. కాబట్టి అక్కడ ఆత్మ ఎప్పుడు శుద్ధంగానే ఉంది, ఎందుకంటే అప్పుడు వాడికి రాగాలు లేవు, ద్వేషాలు లేవు, ఏమీ లేవు, వాడు శుభ్రంగా ఉన్నాడు కదా. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే, సర్వ జనానుభూతము అన్నారు. అందుకని విద్వత్ జనాను అంటే కొంత విద్వత్, కొంత పాండిత్యం ఉన్నది అని. సర్వ విద్వత్ జనానుభూతం. మామూలు వాళ్ళకి ఏం తెలుస్తుందండి, కొంచెమన్నా జ్ఞానం. జ్ఞానం అంటే అసలు ఏదో శక్తి ఉందనేది, ఈ నిద్ర ఇవన్నీ తెలియపోతే ఏం తెలుస్తుందండి, లేస్తాడు, పడుకుంటాడు, అయింది. అలాగే బాల్య యవ్వన కౌమార వార్ధక్యములను అవస్థ భేదములందు దేహేంద్రియాది దృశ్యము ఎన్ని మార్పులు పొందుచున్నానో దృక్రూపుడగు ఆత్మ నిత్యశుద్ధముగా ఉండుట విఘ్నులు తెలుసుకుంటారు. అవస్థలన్నీ దృశ్య రూపములే గాని దృగ్రూపమునకు ఏమాత్రము లేని సాక్షి మాత్ర స్వరూపిణి ఒకటి పరమేశ్వరి నిత్యశుద్ధ. అందువల్ల నువ్వు ముసలాడు అయితే ఆత్మ ముసలిదైందండి, అవలేదు కదా. నిన్ననైనా పొద్దున క్లాస్ ఏ క్లాస్ లో చెప్పాము, మనసే ఎప్పుడు నీరసం అయిపోలేదు కదండి. 30 ఏళ్ళు వచ్చినా హుషారుగా ఉంది నా మనస్సు అంటారు. హుషారుగా అంటే అది కావాలి ఇది కావాలి ఇంకా కోరికలు ఉంటాయి కదండి. ఎన్నేళ్ళు వచ్చినా కోరికలకి ఏం బాధ, ఫ్రీ కదా. కోరికలు తీర్చుకోవాలంటే కష్టం, కానీ భావించడంలో బాధ ఏముంది. కాబట్టి అలా ఉన్న ఆత్మ ఎప్పుడు కూడా నిత్య నూతనమే అన్నారు. ఎందుకంటే ఎప్పుడు శుద్ధంగా ఉంటుంది కాబట్టి ఏం పర్వాలేదు. మనసు ముసలిదైందా, మీరు వంగిపోయారని మనసు వంగిపోయిందా?
మీరు లావుగా ఉన్నారని మీ మనసు లావుగా ఉందా, విశాలమైందా? ఉండదమ్మా. మీతో పాటు విశాలం అవ్వాలా, మీతో పాటు కృషించుకుపోవాలా. అదే మంచిది. ఎట్టి మార్పులు పొందనిది ఆత్మ. సూర్యుడు, వాయువు, ప్రపంచం నందలి సర్వ క్షమ్యత సౌభాగ్యకర, సువాసనకర, దుర్వాసనకర పదార్థ స్పర్శనమును పొందుచున్నను వాని వాని మంచి చెడుగులకు సంబంధము లేక ఉన్నారో అటులనే దృగ్రూపియగు పరమేశ్వరి ఎట్టి యోగ్య అయోగ్య జీవ హృదంతరాళములను వసించుచు వాటి వాటి పుణ్యపాపముల సంబంధం ఏమాత్రమును లేకుండుటచే నిత్య శుద్ధ. అత్యంత మలినో దేహో దేహి చ అత్యంత నిర్మల. చూసారా, దేహి, దేహి అంటే ఆత్మ. మలిన దేహాలు ఈ దేహాలన్నీ, అలాంటి దేహంలో ఉన్న దేహి మాత్రం అత్యంత నిర్మల. ఈ సూర్యుడు, వాయువు ఉందండి, అన్ని పదార్థాలు రకరకాల వాసనలు వచ్చే ఇది ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆ గాలికి కానీ సూర్యుడికి కానీ ఎప్పుడన్నా దోషం ఏర్పడిందా? వాసన ఏదన్నా వాసన వచ్చింది అనుకోండి, మీకు క్షణికంగా వచ్చిపోతుంది కదా, అక్కడే అదే ఉన్నప్పుడు వస్తుంది. మీరు ముక్కు మూసుకుని అవతలికి వెళ్తారా, అక్కడే కూర్చుంటారు. మళ్ళీ చేప మల్లెపూల కథలాగా చెప్పుకోవాల్సి వస్తుంది. చేప మల్లెపూల కథ తెలుసు కదా, అంటే చెడు నచ్చిన వాడికి చెడే బాగుంటుంది, మంచి నచ్చిన వాడికి మంచే కావాలి. అది ఒక కథగా చెప్పారు మనకి పువ్వులు చేపలు అని. కాబట్టి ఇవన్నీ ఎన్నున్నా అసలైన ఆ దేహి లోపల ఉన్నది వీటన్నిటికీ కారణభూతమైన సూర్యుడికి కారణం ఆత్మే, గాలికి కారణం ఆత్మే. ఈ గదిలో చెడు వాసన వస్తే పక్క గడుగు వెళ్తే అక్కడేం గాలి చెడుగా ఉండదండి, అక్కడ బానే ఉంటుంది కదా. చెడు వాసన ఒక దగ్గర ఉంటుంది, ఏదో కారణం దానికి. కాబట్టి వీటన్నిటికీ కారణం ఈ నేను అనేదనండి, దృశ్య రూపం అనండి, ఇంకోటి అనండి, ఏదైనా సరే. అలా ఆ దృక్ అయినా దానికి మటుకు ఎప్పుడు ఏ విధమైన కళంకం లేదు. అందుకనే అది నిత్య శుద్ధ అని అన్నారు అమ్మని. కాబట్టి అందరిలో ఉంది ఆవిడే. చెప్పుకున్నా కదా ఎన్నోసార్లు, పేడ పురుగులో కూడా ఆవిడే ఉంటుంది, బురదలో కూడా ఉన్నది అదే. అది బురదగా అయ్యింది అంటే ఆ బురదకి కారణం అమ్మే. అమ్మ అంటే ఆ బ్రహ్మమే, బ్రహ్మ పదార్థం లేకపోతే అది బురద అవ్వదు. ఒక మట్టి ఇటుకగా రూపాంతరం చెందిందంటే కూడా అందులో ఆ పదార్థం ఉండటం వల్లనే. కాబట్టి వాటికి దోషాలు ఆపదని నీకోసం నువ్వు దాన్ని అలా మార్చావు. దాన్ని ఆశ్రయించుకొని కొన్ని జీవులు, ఆ జీవరాశులు ఉంటాయి, బురదలో కూడా ఉంటాయి. వాటి అన్నిటికీ మూలం ఆవిడే, అందులో కానీ అలా ఉంది కాబట్టి ఆవిడికి అవన్నీ దోషాలు అంటారు. అందుకని ఎంత చక్కగా చెప్పారు. అత్యంత మలినో దేహో దేహీచ అత్యంత నిర్మల. ఏ దేహం అన్నా ఉండొచ్చు, మలిన దేహాలు అన్నీ కూడాను. మీరు 4 రోజులు స్నానం చేయకపోతే లోపల ఉన్న ఆత్మ చీ కంపు స్నానం చెయ్యి అనే ఏమందు, పక్క వాళ్ళు అంటారు మిమ్మల్ని, మీకు మీకు అవ్వాలి అంతే తప్ప ఇది కేవలం మీ గురించి. ఇలా మలిన దేహాలు, బురద పురుగు గురించి చెప్పుకుంటే అదే పేడ పురుగు, బురద పురుగులు, అలా మలినంలో ఉన్నవి అనేకం ఉన్నాయి. కానీ వాటి వేటికి అంటే ఆ దేహానికి ఆధారమైన ఆ ఆత్మ ఎప్పుడు నిర్మలమే, అత్యంత నిర్మల. అత్యంత మలినో దేహో దేహీచ అత్యంత నిర్మల. కాబట్టి ఇలా నిత్య శుద్ధులుగా ఉండాలి. అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా వాటి యందు ఏమాత్రం ఇది లేకుండా అంటారు, వాడేమి అటు ఇటు ఇదవ్వడండి, చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటాడు అన్నట్టుగా. వాటిల్లో అంటే ఆ యొక్క సిచ్యువేషన్స్ లో మమేకం అవ్వకుండా మామూలు జీవుడైతే విచారణో ఇంకోటో బుద్ధినో ఉపయోగించి ఏదో చేస్తాడు. ఎన్ని చేసినా వాడు విచారణ చేశాడు అంటేనే దాన్ని కొంత స్వీకరించాడని అర్థం, వాడికి అర్థమయ్యి ఏదో చేస్తాడు. కానీ జ్ఞానులనండి లేక ఇలా నిత్యశుద్ధంగా ఉన్నవాడి లోపలికి వాడికి అప్పటికప్పుడే స్ఫురణ వస్తుంది. ఎందుకంటే లోపల ఏం లేదు కదండి, మంచి స్ఫురణ వస్తుంది. పాత్ర అశుభ్రంగా ఉన్నప్పుడే తోమాలి, లేకపోతే హాయిగా దాంట్లో ఏది వేసినా అదేం పాడవదు పదార్థం. వస్తువు సరిగ్గా లేనప్పుడే అందులో ఏదైనా పదార్థం వేస్తే అది పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పదార్థం అంటే ఇక్కడ నీ మనస్సులో ఎటువంటి మలిన పదార్థాలు లేనప్పుడు ఏది తీసుకున్నా అది నిర్మలంగా, అంటే ఆ స్ఫురణ వెంటనే వస్తుంది ఏమిటి చేయాలి అనేది. లేదనుకోండి ఈ మలినం దాంతో కలిసి ఇంకొంచెం ఇదవుతుంది. నీ భావాలతో నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావు, భావరహితుడికి భావాలన్నీ లేం కాబట్టి నిర్ణయమే ఉంటుంది. ఆ విధంగా చక్కగా నిత్య శుద్ధులుగా ఉండండి. శుభం భూయాత్.